హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ షారోన్ ఫ్రమ్ కిమ్స్ డెంటల్ హాస్పిటల్. ఈరోజు డెంటల్ ఇంపాక్షన్ అనే పంటి సమస్య గురించి తెలుసుకుందాం. కొన్నిసార్లు దంతాలు పెరుగుతున్నప్పుడు దంతం అనేది పూర్తిగా బయటకి రాకుండా దంతాలలో లేదా ఎముకలో ఇరుక్కొని ఉంటాయి. దీనినే డెంటల్ ఇంపాక్షన్ అని అంటారు. దీన్ని తరచుగా మనం చివరి దంతాల్లో చూస్తూ ఉంటాము. వీటినే విజ్డమ్ టీత్ లేదా జ్ఞాన దంతాలు అని అంటారు. డెంటల్ ఇంపాక్షన్ అనేది ప్రాముఖ్యంగా 2 విధాలుగా ఉంటాయి. మొదటిది హారిజాంటల్ ఇంపాక్షన్, పన్ను అనేది ఎముకలో అడ్డంగా ఇరుక్కొని ఉంటుంది. రెండవది వర్టికల్ ఇంపాక్షన్, పన్ను అనేది నిలువుగా ఎముకలో ఇరుక్కొని ఉంటుంది. డెంటల్ ఇంపాక్షన్ వల్ల కలిగే సమస్యలు. డెంటల్ ఇంపాక్షన్ వల్ల మొదటిగా దంతం నొప్పి అనేది వస్తుంది, దవడ బరువెక్కడం ఉంటుంది, నోటి యొక్క దుర్వాసన, ఫుడ్ ఇరుక్కోవడం, చిగురు వాపు రావడం, పక్క పన్నుకి హాని కలగడం వంటి సమస్యలు రావచ్చు. డెంటల్ ఇంపాక్షన్ యొక్క నివారణ మరియు చికిత్స. సమయానికి డెంటల్ ఎక్స్రేలు తీసుకోవడం వల్ల ఇంపాక్షన్ని గుర్తించవచ్చు. ఇంపాక్షన్ని గుర్తించినప్పుడు డెంటిస్ట్ని సంప్రదించి ఆ పన్నుని తొలగించవచ్చు. ఎన్ని చికిత్సలు చేసినా నోటి పరిశుభ్రత అనేది దంత ఆరోగ్యానికి ప్రాముఖ్యమైనది. మీరు అమలాపుర పరిసర ప్రాంత వాసులైతే కిమ్స్ డెంటల్ హాస్పిటల్ని సంప్రదించి మీ పంటి సమస్యని పరిష్కరించవచ్చు.